నమస్తే. చిత్తూరులో ఒక బాలిక పైన, దళితమ్మాయి పైన గ్యాంగ్ రేప్ చేసినటువంటి ఇన్సిడెంట్ గతంలో నేను కూడా నా ఛానల్లో మాట్లాడాను. ఆ పిల్లల్ని ముగ్గురిని పోలీసులు ఈరోజు ఊరేగింపు చేసుకుంటూ రోడ్డు మీద నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు తీసుకెళ్ళారు. దట్స్ రియలీ మరి మనం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి పోలీసులను. ఎందుకంటే దే ఆర్ గివెన్ పబ్లిక్ జడ్జిమెంట్ ఫెయిర్, అట్లీస్ట్ బెటర్ దాన్ అదర్స్. మిగతా కేసులతో పోల్చుకుంటే ఈ కేసు ఫెయిర్ అండ్ పబ్లిక్ జడ్జిమెంట్ ఇచ్చినట్టే. పోలీసులు మంచి పని చేశారని మనకు ఒకటైతే అప్రిషియేట్ చేయాలి పోలీసుల్ని. మరి ఇట్లాంటి డెసిషన్ తీసుకునేటప్పుడు పైన వాళ్ళకి చెప్పకుండా చేయరని నేనైతే అనుకుంటున్నా. హోమ్ మినిస్టర్కి చెప్పకుండా మరి అట్లా క్రిమినల్స్ని రోడ్డు మీద నడిపించారని నేను అనుకుంటున్నా. హోమ్ మినిస్టర్ ఇంటిమేషన్తో చేసి ఉంటారు. అరే హోమ్ మినిస్టర్ పైన వాళ్ళకి చెప్పకుండా ఆమె నిర్ణయం తీసుకోదు, అది అందరికీ తెలిసిందే. ఓకే, దళిత హోమ్ మినిస్టర్లు పైన వాళ్ళకి చెప్పకుండా తీసుకోరు. సరే, దళిత హోమ్ మినిస్టర్ అయినా ఏ మినిస్టర్ అయినా సరే పైన చీఫ్ మినిస్టర్కి చెప్పకుండా నిర్ణయాలు తీసుకోరు. సో అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాలెడ్జ్లోనే ఇది జరిగిందని నమ్ముతూ ఐఎమ్ థ్యాంకింగ్ టు చంద్రబాబు నాయుడు గారు ఫర్ డూయింగ్ అట్లీస్ట్ సమ్ డిఫరెంట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ దిస్ కేస్. ఆ ముగ్గురు పిల్లల్ని నడిపించుకుంటూ ఊరేగింపించుకుంటూ తీసుకెళ్లారు. గతంలో చాలామంది దళితుల అమ్మాయిల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరిగాయి, రేప్ కేసులు జరిగాయి. అక్కడ చాలా చోట్ల క్రిమినల్ తప్పించుకున్నారు, చాలా చోట్ల క్రిమినల్స్కి బయటపడిపోయారు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి. కొన్ని చోట్ల శిక్ష పడి ఉండొచ్చు వాళ్ళ కెపాసిటీలు, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని బట్టి. బట్ ఈ కేసు ఫస్ట్ మనం వీ షుడ్ అప్రిషియేట్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళు బయటపెట్టారు ఫస్ట్. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు దీన్ని అదేపటిగా గొడవ చేస్తే మీరు అప్పుడు ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళినట్టున్నారు పోలీసులు. ఇలాగ రోడ్డు మీద నడిపించుకొని వెళ్ళేంత కోపం ఉన్నప్పుడు, అంత సిన్సియర్గా ఉన్నప్పుడు మరి ఆ కేసుని వాళ్ళు మరి స్టార్టింగ్లో అది రేప్ కేసుగా భావించలేదేమో వాళ్ళు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దాన్ని ఎక్కువగా బయటపెట్టి గొడవ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు నిజంగానే క్రైమ్ చేశారని పోలీసులు ఒక అవగాహనకు వచ్చినట్టున్నారు. ఆ ముగ్గురిని నడిపించుకుంటే అక్కడ ఒక దగ్గర కొడుతున్నట్టు కూడా కనిపించింది. మరి కొన్ని వీడియోలు కనిపిస్తున్నాయి, అక్కడ కొడుతున్నారు పిల్లలను కూడా. అయితే ఒక ఫెయిర్ పబ్లిక్ గెస్చర్ అయితే పబ్లిక్కి ఇచ్చారు. ఇట్లాంటి చేయటం మంచిది కాదని పోలీసులను అప్రిషియేట్ చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డెఫినెట్గా మనం థ్యాంక్స్ చెప్పాలి. మరి ఆయన ల్యాండ్ ఆర్డర్ ఆయన చేతిలో ఉండేది కాబట్టి let us hope that, and we must be thankful to CM చంద్రబాబు నాయుడు గారు. ఆనెస్ట్గా ఆయన మంచి పని చేసినప్పుడు మనం డెఫినెట్గా ఆయన అప్రిషియేట్ చేయాలి. ఓకే, ఏది ఒకవేళ ఫెయిర్గా జరుగుంటే మరి దీంట్లో ఏమన్నా ప్లానింగు, వ్యూహము, రాజకీయ పార్టీలు వ్యూహము, ప్లాన్లు అవి వేసుకుంటే మాత్రం మనం ఏం చేయలేము. ఫస్ట్ ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత పాస్టర్లు అందరూ గొడవ చేస్తున్నారని చెప్పి టక్కన 6 నెలల జీతం వేయగానే ఎక్కడో లాడ పడుకున్నారు పాస్టర్లు మొత్తం. చంద్రబాబు నాయుడు గారు 6 నెలలు జీతం వేయగానే పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క మరణానికి సంబంధించినటువంటి గొడవ టక్కన పనుకోబెట్టాడు చంద్రబాబు నాయుడు గారు డబ్బులేసి. ఓకే, ఇప్పుడు ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర గొడవ జరుగుతుంది. ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర గొడవ జరుగుతుందని చెప్పి వీళ్ళు ముగ్గురు నడిపించి డైవర్ట్ చేశారేమో నాకైతే తెలియదు. ఓకే, అది కాదని నేను అనుకుంటున్నా. అందుకని దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దట్ ఐఎమ్ థ్యాంకింగ్ టు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇది డెఫినెట్గా మంచి పని చేశారు వాళ్ళ ముగ్గురిని ఊరేగించడం. అలా చూస్తే బాధేస్తుంది. ఆ చిన్నపిల్లలు వాళ్ళు కూడా చిన్నపిల్లలు ఆయనే ఉన్నారు. అదేంటి మనం ఏంటంటే చాలా సెన్సిటివ్. మనం బేసికల్గా మనం చాలా సెన్సిటివ్. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, మానవత్వము, ఇదంతా ఎందుకు మరి అందరు అలా ఉన్నారా, నేను అలా ఉన్నా నాకు తెలియదు. ఆ పిల్లల్ని చూస్తే నాకు బాధ వేసింది. వాళ్ళ క్రిమినల్స్ వాళ్ళు. ఒక ఆడపిల్లని మార్చుకొని రేప్ చేశారు ఆ పిల్లని ముగ్గురు. ఏది ఒకటి కాలు చేతులు పట్టుకొని ఇంకొకడు ఏందో మరి అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ వీ డోంట్ నో. ఓకే, ఆ క్రిమినల్స్ అయినప్పటికి కూడా మరి
వాళ్ళని చూస్తే బాధ వేసింది. ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీద నడుస్తున్నారు, చిన్నపిల్లల్లాగా ఉన్నారు, కుర్రపిల్లల్లాగా ఉన్నారు వాళ్ళు కూడా. అండ్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో బాధ వేసింది. మరి క్రిమినల్సే అనిపించవచ్చు, ఏదో క్రిమినల్ని చూసి ఏంది జాలిపడేది అని అనిపించవచ్చు. బట్ ఆబ్వియస్లీ వీఆర్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, వీఆర్ హ్యూమన్ నేచర్ ఏంటంటే జాలి అనేది అందరి మీద వస్తుంది. ఈ పిల్లల మీద కూడా జాలి వచ్చింది. ఆ ముగ్గురు పిల్లలను వాళ్ళు రోడ్డు మీద నడిపించుకొని పోతున్నారు, చూస్తే బాధ వేసింది ఆ పిల్లలను చూస్తే కూడా. ఓకే, బట్ దే హ్యావ్ డన్ క్రైమ్, దే హ్యావ్ టు ఫేస్ ఇట్. వాళ్ళు కోర్టులో ఎలాగూ తీర్పులు జడ్జిమెంట్లు వస్తాయి, కోర్టులో ఎలాగూ కోర్టు జడ్జిమెంట్లు తీర్పులు వాళ్ళ చట్ట ప్రకారం చట్టం అనుబంధం చేసుకుని పోతూ ఉండేది. బట్ చట్టానికి అతీతంగా చంద్రబాబు నాయుడు గారు ఒక సిగ్నల్ అయితే ఇవ్వాలి అని అనుకుని వాళ్ళ ముగ్గురిని నడిపించుకొని తీసుకొచ్చారు అని అంటే, ఈవెన్ దో దే ఆర్ టీడీపీ వర్కర్స్, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి ముఖ్యమంత్రిని. వాళ్ళు టీడీపీ వర్కర్సే. మరి అక్కడ రికమెండేషను అవన్నీ ఇంకా జరగలేదని అర్థం. ఎందుకంటే ఇది డిఫరెంట్గా హ్యాండిల్ చేశారు కేసుని, ఊరేగించారు ఆ ముగ్గురు పిల్లల్ని కోర్టు దాకా. అంటే ఇంక రికమెండేషన్లు అవన్నీ పక్కన పడేసి మన కార్యకర్తలు అయినా సరే వాళ్ళు క్రైమ్ చేశారు, వాళ్ళని శిక్ష వేయండి అని చెప్పుంటారు ముఖ్యమంత్రి గారు. చేశారని మనం అనుకోవాలి. ప్రొవైడెడ్, అదే చెప్తుంది, ప్రొవైడెడ్ దీని వెనక వ్యూహము ప్లాను అనేది లేకపోతే. అంటే రాజకీయ నాయకులు మనం నమ్మడానికి లేదు. ఏంటంటే రాజకీయ నాయకులు వెనక వ్యూహాలు ప్లాన్లు ఉంటాయి కొంతమంది. అదే చెప్పాను కదా, ఫస్ట్ ప్రవీణ్ గారి దగ్గర గొడవ జరుగుతుందని చెప్పి టక్కన కొంతమందిని కొంతమందిని మేనేజ్ చేసి డబ్బులు ఎత్తే 6 నెలల జీతం వేస్తే పాస్ల మాత్రం పడుకున్నారు ఎక్కడో అక్కడ. అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర గొడవ జరుగుతుంది, ఒక పక్కన వీళ్ళని నడిపించారు. అంటే మరి డైవర్ట్ చేయడానికి కాకూడదని నేనైతే కోరుకుంటున్నా. అల్టిమేట్లీ వన్స్ అగైన్ ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు సీఎం, చీఫ్ మినిస్టర్. డెఫినెట్లీ మన ఆయనకి ఎక్స్పీరియన్స్ని, ఆయన యొక్క ఇంటెలిజెన్స్ వే ఆఫ్ డూయింగ్ అడ్మినిస్ట్రేషన్ డెఫినెట్లీ ఈజ్ డిఫరెంట్. ముఖ్యమంత్రి గారు తెలుగు వెళ్ళేవాడు కాబట్టి వాట్ ఎవర్ ద రీజన్ బిహైండ్, బట్ ఫండమెంటల్లీ హీ మేడ్ ఎ డెసిషన్ డిఫరెంట్లీ. వీళ్ళ ముగ్గురిని ఊరేగింపుకి తీసుకెళ్ళి కోర్టుకి సబ్మిట్ చేద్దామని ఒక గవర్నమెంట్ తరపున ఆయన తీసుకున్న నిర్ణయానికి విదౌట్ ఎనీ హెసిటేషన్, విదౌట్ ఎనీ డౌట్, మనం ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకి మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే హీ హాజ్ డన్ గుడ్. ఆయన ప్రభుత్వం తప్పు చేసినప్పుడు మనం ప్రశ్నించాము, ఇది నాకు కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు మనం అప్రిషియేట్ చేయాలి. 24 hours we need not to be critical. When they do good, we have to appreciate. When they do bad, we question. This is good thing they have done, so we are appreciating Chandrababu Naidu garu and Chief Minister for doing this activity. Thank you. Namaskar.